కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ సర్కార్ విఫలమైందంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ వైఫల్యంపై లెటర్లో అనేక ప్రశ్నలు సంధించారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని జగన్ కోరారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని జగన్ కోరారు. రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ లేఖలో ఆరోపించారు. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని లేఖలో కోట్ చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుందని, దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదని జగన్ రాసుకొచ్చారు. ప్రజాభిప్రాయాన్ని, రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదని, టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చిందని జగన్ లేఖలో విమర్శించారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణానదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసిందని ఆరోపించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జగన్ అన్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలని, బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో 1 టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ లేఖలో పేర్కొన్నారు. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని లెటర్లో ప్రస్తావించారు. కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ సర్కార్ విఫలమైందంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసన్న, సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం లేఖలో ప్రధానంగా 9 పేజీల లేఖలో కృష్ణా జలాల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం గురించి ప్రశ్నిస్తూ లెటర్ రాయడం జరిగింది. అంటే కృష్ణా జలాల విషయంలో, కృష్ణా జలాల వాడకం, అదేవిధంగా పంపిణీ ఏ రకంగా ఉండాలి, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా కాపాడే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవాలని కూడా లేఖలో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఒకవేళ కృష్ణా జలాల పంపిణీలో పొరపాటు ఏదైనా జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా తన 9 పేజీల లేఖలో జగన్ స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అప్పుడు పనులు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ కూడా ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు కూడా దీన్ని వ్యతిరేకించారన్న విషయాన్ని కూడా తన లెటర్లో జగన్ గుర్తు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వల్లనే ఏపీ హక్కులకు భంగం ఏర్పడిందన్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంటే ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, బచావత్ ఇతర ట్రిబ్యునల్స్ ఆధారంగా, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నదీ జలాల పంపిణీ విషయంలో 2 రాష్ట్రాలకి అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో బనకచెర్ల ప్రాజెక్టు టెండర్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నీటి కేటాయింపులకు సంబంధించి అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ మీద విమర్శలు చేయడం, లేకపోతే ఏపీ తెలంగాణ మీద విమర్శలు చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాసిన రేఖ కొంత చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో 1 టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని తన లెటర్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకుంటారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. కృష్ణా జలాల పరిరక్షణలో ఏపీ సర్కార్ విఫలమైందంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 9 పేజీల లేఖ రాశారు. ప్రభుత్వ వైఫల్యాలపై లెటర్లో అనేక ప్రశ్నలు సంధించారు. ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. KWDT2 ఎదుట జరగబోయే వాదనల్లో
రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలని జగన్ కోరారు. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు కృష్ణానదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు.